Very good evening. Welcome to the debate. DSC ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చిన 16,000 పోస్టుల మెగా డిఎస్సి ఒక నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదలకుండా పట్టుకొని విమర్శలు, ఆరోపణలు, సవాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారులే, ఉన్నత అధికారులే, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎక్కడ చిన్న ఫ్లా కూడా లేదు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు. ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే అని సోదాహరణంగా స్పోర్ట్స్లో ఎలాంటి రిజర్వేషన్ రోస్టర్ మెయింటైన్ చేశారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఎలాంటి రోస్టర్ మెయింటైన్ చేశారు, సెకండరీ గ్రేడ్ టీచర్ నియామకాల్లో ఎలాంటి రోస్టర్ మెయింటైన్ చేశారు, ఎలాంటి నిబంధనలు, ఇవి మొత్తం ఫుల్ ప్రూఫ్గా ఉంది అని చెప్పి మ్యాక్సిమం ఇప్పటికి నాకు తెలిసి ఆ ఉన్నతాధికారులు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి వివరించారు. అయినా వదలరే, అదే పట్టుకుని వేలాడతారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టాలి, మళ్ళీ గురువారం దాకా ట్విట్టర్లోనో లేదా అక్కడో ఫేస్బుక్లోనో దీని వెంటపడాలి. చాలా చర్చ జరుగుతోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీన్నే పట్టుకుని వేలాడుతున్నాడు అంటే ఇప్పుడేం లేవు. పైగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ తెర మీదకి వస్తాయేమో అని ఇది పట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో డిఎస్సిని ఇది చేసే ప్రయత్నంలో ఉన్నాడు. పైగా యూత్ను రెచ్చగొట్టే ప్రయత్నం. అయినా ఎక్కడ ఏమి జరగట్లే. ఆయన ఏదో ఒక మీటింగ్ పెడితే 26 మంది 27 మంది వచ్చారు. మీటింగ్ అంటే ఈ డిఎస్సి వల్ల నష్టపోయారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం పిలిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అనర్హులని అక్కడే తేలిపోయింది. అయినా సరే పోగు చేసుకొచ్చి మరీ చెప్పడం, లేదా కర్నూలులో ఇంకో చోట ఎక్కడో 2-3 ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలని వీడియోలతో ఫోటోలతో సహా టీడీపీ నిరూపించింది. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇంతకుముందు ఒక డిబేట్లో అన్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు కదా డిఎస్సి గురించి. అసలు ఈ డిఎస్సి మీదనే 1 రోజు 2 రోజులో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వారికి నిరుద్యోగులన్నా డిఎస్సి రాసిన అభ్యర్థులన్నా చాలా ప్రేమ. వారికి అన్యాయం జరిగిందని వారు ఆవేదనతో తలడిల్లిపోతున్నారు. కాబట్టి అసెంబ్లీకి రానన్న జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద ప్రత్యేక సమావేశాలు పెడితే వారు వస్తారు, మీరు పెట్టండి అని నేను అన్నాను. ప్రభుత్వం మరి దాన్ని వెంకటకృష్ణ చెప్తే అసెంబ్లీ పెట్టాలా అని ప్రభుత్వం అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ పెడితే ఎవరి రంగేంటో తెలిసిపోద్దిగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి లోకేష్ రియాక్ట్ అయ్యారు ఇవాళ. అంత 400 గజాలు, అంత అర కిలోమీటర్ కూడా దూరం కూడా ఉండదు మీ ఇంటికి మా ఇంటికి. ఓకే, రెడీ, చర్చ కూర్చుందామని ఓపెన్ ఛాలెంజ్ లోకేష్ ఇసిరారు. డిఎస్సి మీద బహిరంగ చర్చకు సిద్ధము అని. రండి కూర్చుందాం అన్నాడు. సరే నేను రాను, నువ్వే వస్తారా అంటే వెళ్తాడేమో లోకేష్. వెళ్ళడానికి కూడా సిద్ధపడతాడు నాకు తెలిసి. లేకపోతే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కార్యకర్తలు కానీ ఒప్పుకోకపోతే, ఎందుకంటే తెలియదు కదా. ఎందుకంటే అందరిలో బాత్రూమ్లు ఉంటాయి. ఎందుకు వచ్చిన పోవాలని కార్యకర్తలు, లేకపోతే ఇంకెవరైనా వద్దు అంటే బయట ఏదైనా న్యూట్రల్ ప్లేస్ నాలాంటి వాడితో కూర్చుని మధ్యలో నన్ను మధ్యవర్తిగా పెట్టి చర్చ చేసినా ఓకే. నేను ఇది నవ్వులాటగా మాట్లాడడంలా, చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నా. ఎప్పుడైతే లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాడో, చర్చకు సిద్ధం రండి అని చెప్పి అన్నాడో,
అప్పుడు అందుకుంది అనిత గారి ఇష్యూ వైసీపీ. 4 రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ అనే ఒక మాజీ మంత్రి హోంమంత్రి అనితని నీచంగా, హేయంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే, సరే అమర్నాథ్ గారి ఇంట్లో మహిళలు ఆయన ఏమన్నారో, తిట్టారో, పొగిడారో, ఎందుకన్నా వాళ్ళ అన్నారో లేదో నాకు తెలియదు, కానీ స్టేట్ అంతా మహిళలు విమర్శలు చేశారు. ఆయన మీద నిరసన ప్రదర్శన జరిగాయి. తెలుగుదేశం మహిళలు అయితే కోడిగుడ్లు, మరి కోడిగుడ్లే ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు, కానీ కోడిగుడ్లతో ఆయన పోస్టర్లను పగలగొట్టడం, పోస్టర్ల మీద పగలగొట్టడం, దాని బీభత్సం జరుగుతుంది, అక్కడక్కడే కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఈ దశలో లోకేష్ ఎప్పుడైతే ఈ సవాల్ వెళ్ళిందో అంతే, ఒకవైపు నుంచి పేర్ని నాని, ఇంకోవైపు నుంచి ఇంకొక మాజీ మంత్రి, ఇంకొక వైపు నుంచి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు మొదలెట్టారు. ఎందుకు? ఇప్పుడు లోకేష్ సవాల్ మీద రియాక్ట్ అవ్వాలి అని అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. జగన్ కదా రమ్మంటున్నాడు లోకేష్ చర్చకి, మరి బెంగళూరు నుంచి క్లారిటీ రావాలి, ఏదో ఒకటి వెళ్తానా, నేను వెళ్ళనా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. ఈలోపు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది మొదలెట్టినట్టున్నారు. ఇది అసలు అమర్నాథ్ మాట్లాడిందే చాలా నీచంగా ఉంది, అసహ్యంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది. అంటే సీనియరు ఇంతో అంతో కొంచెం సెన్సిబుల్గా ఉంటాడు అనుకుంటే పేర్ని నాని గారు కూడా అంతే ఏమాత్రం హుందాతనం లేకుండా మాట్లాడాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, పేర్ని నాని గారు పెట్టండి ఎన్ని కేసులు పెడతారో, మా అమర్నాథ్ చేతి మీద చూపించి రోమం కూడా కదల్చలేరు, అంటే వెంట్రుకు కూడా పీకలేరు అని అర్థం. ఎందుకు దాంట్లో మళ్ళీ ముసులో గుద్దులాట, లేకపోతే పెద్ద ఏదో హుందాకరమైన భాష మాట్లాడినట్టు బిల్డప్ ఎందుకు? డైరెక్ట్ మీకు అలవాటే కదా వెంట్రుకలు పీకలేరు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా అన్నాడు కదా బహిరంగ సభల్లోనే, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు అనండి, మా అమర్నాథ్ వెంట్రుకు కూడా పీకలేరు అనండి. ఏ కొంపలు ముని దానికి పెద్ద మళ్ళీ తేనె పూసిన ఇదిలాగా ఎందుకు? ఓకే అని ఏమంటాడంటే, పీకలేరు ఒకటి, మీరు మా వాడిని చాలా పెద్ద లీడర్ని చేశారు, ఇంకా ఎదుగుతాడు. బా, అసలు నిజంగా వైసీపీ దేన్ని బేస్ చేసుకుని నాయకుల్ని పికప్ చేస్తుంది? వైసీపీ దేన్ని బేస్ చేసుకుని నాయకులకు పదవులు ఇస్తుంది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని బేస్ చేసుకుని నాయకులకు మార్కులు వేస్తాడు, టిక్కెట్లు ఇస్తాడు, మంత్రి పదవులు ఇస్తాడు, లేకపోతే ఇంకా 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 కీలకమైనవి ఇస్తాడు? దీన్ని బట్టి అర్థమైపోయింది. ఉంటే సైలెంట్గా ఉండొచ్చు, లేకపోతే మీరు మావాడు అన్న దాంట్లో అభ్యంతరకరం ఏం లేదు కదా, మీరు అన్నదానికి మావాడు అన్నాడు, కేసులు పెడతారా పెట్టుకోండి అనొచ్చు. కానీ మా వాడిని పెద్దోడిని చేసేసారు. అంటే నాకు అర్థం కాల, కేసులు పెడితే లేకపోతే ఇలా మహిళలు రోడ్ల మీద కోడిగుడ్లతో కొడుతూ నిరసన ప్రదర్శనలు చేస్తే మీ వాడికి కిరీటం పెట్టినట్ట? ఇది ఏ రకమైన పొలిటికల్ సర్టిఫికేషన్ నాకు అర్థం కాల. కొంచెం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిసే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు, భలే గెస్ట్ చేశాడు. వెళ్ళిన 3వ రోజు మంత్రి పదవి వచ్చింది. చంద్రబాబు నాయుడిని తిడితేనే మంత్రి పదవులు వస్తాయని చెప్పి కొడాలి నాని, పేరు నాని ఇలా అందరూ క్యూ కట్టి బండబూతులు తిడితే వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చినాయి. అక్కడ దాకెందుకు ఆ పార్టీలో చేసి బయటకు వచ్చిన డొక్కవర ప్రసాద్ మీటింగ్ డిబేట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్తాడు, అక్కడ నాకు చీటీ రాసిచ్చేవాళ్ళు బండబూతులు, నేను చదవననేవాడిని, నువ్వు చదివితేనే నీకు ఏదో పదవి అని చెప్పి ఓపెన్గా చెప్పేవాళ్ళు నాకు అని. ఇది వాళ్ళ కల్చర్. సో అసలు విషయానికి వస్తే, డిఎస్సి మీద చర్చకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారా? లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించి మళ్ళీ ఆడొస్తాడు ఈడొస్తాడంటే కుదరదు. లోకేష్ విసిరిన సవాలు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డే వెళ్ళాలి చర్చకి. నీకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా కూర్చోండి, వేరే ఇంకేదో హోటల్లోనో ఉన్నాయి కదా హైదరాబాద్, విజయవాడలో బాగానే హోటల్స్ చాలా ఉన్నాయి, అక్కడ కూర్చోండి, మధ్యవర్తులు పెట్టుకొని చేసుకోండి. అంతేగాని ఎవరినో పంపుతాను, మా అమర్నాథ్ వస్తాడు, లేకపోతే మా పేరు నాని వస్తాడు, లేదా ఇంకోళ్ళు వస్తాడు, కుదరదు. లేదా ఇటు ప్రభుత్వానికి కానీ
అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఓకే అనుకుంటే అసెంబ్లీ సమావేశాలు ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అందరి రంగు బయటపడిపోద్ది. నిజంగా నిరుద్యోగుల మీద, అభ్యర్థుల మీద, లేకపోతే పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే తన ఆరోపణల మీద తనకు తానికే నమ్మకం ఉంటే వాటిని నిరూపించడానికి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వచ్చి తీరాలి. అది తెలియాలంటే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, 1 రోజు 2 రోజులో, ప్రత్యేకంగా డిఎస్సి మీదనే పెట్టాలి. ఇది ఒకటి. తర్వాత హోంమంత్రి అనిత విషయంలో ఇంత నీచంగా మాట్లాడి మళ్ళీ దాన్ని సమర్థించుకునే ఆ సంస్కృతి, ఆ సంస్కారం, వీటి మీద కూడా డిబేట్ మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యామిని గారు ఉన్నారు. అండ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ తేజస్వి పొడపాటి కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మనం 2 టాపిక్స్ మిక్స్ అయి ఉన్నాయి ఇక్కడ. ఒకటి డిఎస్సి, 2 హోంమంత్రి అనిత పైన మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు. ఇవాళ వైసీపీ దాన్ని సమర్థించుకోవడం, మధ్యలో శభాష్ నువ్వు బాగానే అన్నావు, ఏం కాదు, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సమర్థించుకోవడం, మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇలాగంటే మీరు ఇలాగే మెచ్చుకుంటారా అని లోకేష్ దానికి కౌంటర్ ఇవ్వడం, దానికి పేరుని పెడార్థాలు తీసి ఆయన మీద మాట, ఇవన్నీ చాలా పెద్ద చర్చ నడుస్తోంది. సో ఈ విషయంలో అసలు ఒక్కసారి అమర్నాథ్ అనే మాజీ మంత్రి, గుడివాడ అమర్నాథ్ అనే మాజీ మంత్రి హోంమంత్రి అనిత గారిని, నేను సహజంగా నేను కులాలు ఇవి వాడను, కానీ దళిత మహిళ అయిన హోంమంత్రి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి, ఎందుకు నేను పర్టికులర్గా చాలా క్యాలిక్యులేటెడ్గా వాడుతున్నాను. ఇట్ అట్రాక్ట్స్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అండ్ బాడీ షేమింగ్ యాక్ట్. అతను చేసిన కామెంట్స్ బాడీ షేమింగ్ యాక్ట్స్, మహిళని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇది ఏమాత్రం కూడా సహించరానిది. అదొకసారి నేను ప్లే చేస్తాను, చేసిన తర్వాత చర్చలోకి వెళదాం ప్లీజ్. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, వాళ్ళు ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. సో ఆయన అన్నది ఏంటంటే చాలా డెరగేటరీ స్టేట్మెంట్. అది ఆయన ఎందుకన్నాడు, ఎలా సమర్థించుకుంటున్నాడు ఏంటి అనేది అది ఆయనకు అది ఆయన సెల్ఫ్ ఇది. కానీ ఆయన అన్నది ఏంటి అంటే, మనకో మేకప్ మంత్రి ఉంది, ఎండలోకి తీసుకెళ్తే కేజీ కారుద్ది మేకప్. 3వది గోడలకి పుట్టి పెట్టుకోవచ్చు. ఈ 3 వర్డ్స్ వాడాడు. తర్వాత ఆమె అన్నది ఒక మీటింగ్లో, నేను కూడా విన్నాను, మా హయాంలో మేము చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం మేము ఎదురు చూసేవాళ్ళం, ఎత్తుక్కునేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని అంది. దాంట్లో తప్పే ఉందో నాకైతే కనిపించలేదు. దానికి అమర్నాథ్ ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు విన్న దాంట్లో మేము ఉద్యోగాలు కూడా ఎదురు చూసామని ఆమె అంటున్నప్పుడు, నువ్వు చేసిన ఉద్యోగం ఏంటమ్మా? నాకు తెలిసి ఆమె టీచర్ ఉద్యోగం చేసింది, టీచర్గా ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చింది. మరి ఈయనకేం తెలుసో నాకు తెలియదు ఆమె ఏం ఉద్యోగం చేసిందో. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళకి చేత కాదు, మా మహిళలకు అసలు చేత కాదు.
అంటే మా వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు పనికిరానని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని లేదా వైసీపీలో పనిచేసిన యువతని ఎగతాళి చేస్తున్నాడా? టీచర్ ఉద్యోగాలకు పనికిరాడని, లేదా అనిత గారిని కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా నువ్వు చేసిన ఉద్యోగాలు ఏంటో మా వాళ్ళకు చేత కాదు, మా మహిళలకు అసలు చేత కాదు అని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అనుమానపు మాటలు మాట్లాడా? సో ఇది అమర్నాథ్ చేసిన కామెంట్స్ యొక్క పూర్తి తాత్పర్యం. రైట్, తేజస్వి గారు, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ అమర్నాథ్ మాట్లాడిన మాటల మీద మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా అన్న, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు బాల్కోటయ్య గారికి, సత్యం గారికి, యామిని గారికి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ దీని గురించి రియాక్ట్ అయ్యాను. నాకు నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వారి విజన్ అంతా కూడా ఎలాగ ప్రోగ్రెస్ అవ్వాలి, ప్రపంచంతో పాటు పోటీపడి ఎలా ముందుకెళ్ళాలి, అసలు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిందే ఈ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా మనం వెనకబడి ఉన్నాం. ఇలాగైతే మనం పోటీపడి మన రాష్ట్ర యువతని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్లలేము అని 24 గంటలు కష్టపడుతూ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోస్ట్ కి కంప్లీట్ జస్టిఫికేషన్ ఇస్తూ వర్క్ చేస్తున్న టైంలో అసలు ఇలాంటి చిన్న చిన్న కామెంట్లకు కూడా మనం సమాధానం ఇవ్వాల్సి రావడం అనేది మన దౌర్భాగ్యం. ఒక ఐటీ ఎంప్లాయీగా నేను ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ లోకి రావడానికి కారణం మన స్టేట్ ముందుకెళ్ళాలి, మన రాష్ట్రంలో కొంతమందికి మనం చేసే వర్క్ అనేది యూజ్ అయితే రేపు వాళ్ళు బాగుపడతారన్న ఇంటెన్షన్ తో మాలాంటి మహిళలందరం కూడా మా ఉద్యోగాలు అంటే అనిత గారు తన టీచర్ జాబ్ ను వదిలేసినా కానివ్వండి, నాలాంటి వాళ్ళు మా ఐటీ జాబ్స్ వదిలేసినా కానివ్వండి, సొసైటీలో ఒక బెటర్మెంట్ తీసుకొని వద్దామని మేము ఫ్యామిలీస్ లో ఎన్నో ప్రెషర్స్ ఉన్నా కూడా, సొసైటీ పరంగా ఎన్ని మాటలు ఎదుర్కొంటున్నా కూడా ఎంతో కష్టపడి వీఆర్ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్. కానీ అలాగా వెన్ వీఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ మాకు విమర్శలు అనేవి వస్తే మా పర్ఫార్మెన్స్ పైన లేదా గవర్నెన్స్ పైన లేకపోతే డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ పైన అడిగితే వీఆర్ రెడీ టు ఆన్సర్. మీరు ఏదైనా అడగండి, ఎనీ విమెన్. నేను కేవలం అనిత గారి పైన జరిగిన కామెంట్స్ మాత్రమే మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది, ఇది ఫస్ట్ టైం కాదు. అనిత గారిని మీరు ఒక హోమ్ మినిస్టర్ గా పలానా విషయాల్లో విఫలమయ్యారు, డ్రగ్స్ పైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, పలానా కేసు పైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, షీ విల్ ఆన్సర్ యూ ఎవ్రీథింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మీలాగా ఆధారాలు లేని ఆరోపణలు వారు చేయరు. క్లియర్ గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అధికారులను పెట్టుకొని మరి చేస్తారు. అలా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు, ఒక హెల్తీ డెమోక్రసీలో చేయాల్సినవన్నీ పక్కన పెట్టేసి ఒక మహిళ ముఖం పైన, ఎటైర్ పైన, అపియరెన్స్ పైన వ్యాఖ్యలు చేయడం. నిజం చెప్పాలంటే ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సరే తప్పైపోయింది, ఏదో ఆవేశంలో చేశారు అనుకున్నాం, అందరూ దానికి కౌంటర్స్ ఇచ్చారు. ఆ రోజు జరిగిన తప్పుని ఐ డోంట్ థింక్ అది ఆవేశంలో చేసిన కామెంట్స్ నేను అనుకోవట్లే. అది అనుకున్నామండి, అనుకుని సరే దానికి క్షమాపణ చెప్పాలని మేము అందరం డిమాండ్ చేసాం. కానీ ఈ రోజు చూస్తే మార్నింగ్ నుండి వైఎస్ఆర్ సిపిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, ఎంతో పెద్ద పదవులు చేసిన నాయకులందరూ కూడా వచ్చి దాన్ని సమర్థించటం, స్వయంగా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుల వారు కూడా వచ్చి ఇది సమర్థించటం అనేది నిజంగా షాక్ అయ్యాం. పొరపాటున నోరు జారి మాట్లాడారు, దీనికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎందుకంటే మా పార్టీలో స్ట్రక్చర్ అలా ఉంటుందండి, మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఒక మాట తూలితే దానికి తగ్గ యాక్షన్ ఇన్సైడ్ ద పార్టీ తీసుకుంటారు, లేదంటే జుడిషియల్ రిమాండ్ అమలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. దట్ ఈస్ ద సిస్టమ్ వి ఫాలో ఇన్ అవర్ పార్టీ. కానీ కొత్తగా ఇలాంటివి సమర్థించడం చూస్తుంటే, పొద్దు నుంచి మొన్న మాట్లాడడం ఒక తప్పైతే ఈ రోజు పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి సమర్థించడం. మనం మేకప్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నాం కానీ మీరు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వారు మేకప్ ఒక్కటే మాట్లాడలేదు. మీరు చూస్తే అందులో ఉద్యోగాలు ఏమేం చేశారో ఎందుకు తెలీదండి? మీకు ఉద్యోగాలు ఏమేం చేశారో తెలీదా? ఆ ఉద్యోగం అంటే ఒక హోమ్ మినిస్టర్ స్టేజ్ కి ఒక టీచర్ అనే ఆవిడ వెళ్ళడం అనేది మీకు అంత సాధారణ విషయంగా కనిపిస్తుందా? అది ఇండైరెక్ట్ గా మీరు మెసేజింగ్ వచ్చేటట్టు మాట్లాడింది ఎవరికి అర్థం కాదనుకుంటున్నారా? ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ వారు వాడింది ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు వాడుతున్నారంట. అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ మీ ఇంటి నుండి తీసుకొచ్చుకున్నారా అని అడుగుతున్నా. బుల్లెట్ ప్రూఫ్ కార్ దట్ యూ హ్యావ్ యూజ్డ్ ఇస్ ఎ స్టేట్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీని మీరు ఈ రోజు దానిపైన కూడా ఎలిగేషన్. అట్లా కాదు కదా, అట్లా కాదు తేజస్వి. మామూలుగా అయితే వాళ్ళ దీని ప్రకారం అయితే
ఒకరు వాడిన కారుని తగలబెట్టేయాలి, ప్రజావేదిక తగలబెట్టినట్టు తగలబెట్టేసి కొత్తగా కొనుక్కోవాలి. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ ఫంక్షన్ వాళ్ళ దృష్టిలో. అలా చేయలేదు అనిత గారు, అలా చేయకుండా పాతగా వాళ్ళు వాడిన కార్లు తిరుగుతున్నారేమో. రైట్, ఎనీవే అలా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీని 11 సీట్లకు పరిమితం చేసి పంపించారు. అండ్ ముఖ్యంగా మా నారా లోకేష్ గారు అయితే ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు అని క్లియర్ గా చెప్పారు కాబట్టి మేము తిరిగి మాట్లాడగలం. కానీ మా లీడర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ సభ్యతను మీకే వదిలేస్తున్నాం, మీ భాషా సంస్కారాన్ని మీకే వదిలేస్తున్నాం అని మరొకసారి తెలియజేస్తాం. రైట్, తేజస్ గారు ఒక్క నిమిషం. యామిని గారు, గుడ్ ఈవినింగ్. యామిని గారు, ఈ జరుగుతున్న వివాదంలో అమర్నాథ్ చేసిన కామెంట్స్, హోంమంత్రి గారి మీద చేసిన కామెంట్స్ కానీ మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు, మళ్ళీ వాళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టా ఏం కాదని చెప్పుకుంటున్నాడు ఆయన, అంటున్నాడు వాళ్ళ నాయకులు అంటున్నారు. సో ఇది ఏం మారలా, అది మారదు కూడా అండి. శ్రీమాత్రే నమః, వందే మాత్రం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 2 అంశాలు ముఖ్యంగా మీరు ప్లే చేసి నిన్నటి నుంచి మేము కూడా చూసాము. నేను కూడా నిన్న గద్దె అనురాధ గారితో ఇక్కడ మా జిల్లాలో నిరసన ప్రదర్శనలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు చాలా ఇందాకంటే అనుమానంగా అతను మాట్లాడాలన్నట్టుగా మీరు ఒక అనుమానాన్ని వ్యక్తపరిచారు. అది అనుమానంగా అతను మాట్లాడలేదు. ఇది రెండోది మేకప్ ఒక పార్ట్ అయితే కనుక సెకండ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అత్యంత మరీ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననం చేసే విధంగా పన్ని కట్టుకొని మాట్లాడాడు. నేను ఇప్పటి వరకు అంటే నేను చూస్తున్నటువంటి 11 సంవత్సరాల రాజకీయంలో వైఎస్ఆర్సీపీని పార్టీ చూసిన తర్వాత నాకు ఏ మాత్రం 0.1% కూడా అనుమానం, సందేహం ఏం లేదు. అది కావాలనే మాట్లాడాడు, నోరు జారు ఆవేశంతో మాట్లాడిన కానే కాదు, అవమానించాలనే మాట్లాడాడు. ఎందుకనంటే ఈ రోజు అతను చెప్పినటువంటి మాటలు చూస్తే గొప్పగా 3 తరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, 30 ఏళ్ళ నుంచి ఉన్నామని ఏదో చెప్తున్నాడు. మీరు 3 తరాల నుంచి ఉన్నా, 30 ఏళ్ళ నుంచి ఉన్నా మీకు నేర్పించింది ఇదేనా? ముందు తరాలని భ్రష్టు పట్టించడానికి వాళ్ళ ఇంట్లో నేర్పించిన సంస్కారం ఇదేనని అడుగుతున్నాను. ప్రజాసేవలో 30 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉన్నామని గొప్పగా చెప్తున్నాడు కదా ఆయన. అంటే మీరు ప్రజాసేవలో ఉన్నామని చెప్పుకుంటూ ఇంత నీచమైనటువంటి భాషని మహిళల పైన ఉపయోగించాలనేది మీకు నేర్చుకున్నటువంటి సంస్కారము. ఏం మాట్లాడుతున్నాడు అసలు అతను? ఇప్పుడు ఆడవాళ్ళ గురించి, మేము కట్టుకునేటటువంటి కట్టు గురించి, పెట్టుకునే బొట్టు గురించి, లేదంటే మేము మేకప్ వేస్తాము, వేసుకోము, పట్టుచీరలు కడతాము, మేము ఎలా తిరిగితే నీకెందుకు, నువ్వెవడు అసలు అడగడానికి? మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి? ఇంతకంటే అసలు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మనకి బాధ ఏంటంటే వెంకటకృష్ణ గారు యథారాజ తథా ప్రజ అని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడుతుంది. నేను విన్నాను, ఇందాక మీరు కూడా అన్నారు ఆయన శభాష్ అని చెప్పని ఆయన నుంచి మొదలు పెడితే కింద వరకు కూడా వాళ్ళకి ఇలాగా మహిళలను జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనం ఎన్నిసార్లు అనుకున్న సొంత చెల్లినే వాళ్ళ పార్టీ వాళ్ళతోటి వ్యక్తిత్వ హననం చేయించి చాలా దారుణంగా, మనం కూడా మాట్లాడలేము అంటే మళ్ళీ తిరిగి చెప్పలేము ఆ మాటలు. అంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేయించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మీరు ఇందాక ఎత్తిన పేరు నాని గాని, అంతకు ముందు ఉన్నటువంటి ఇంకొక నాని గాని, వీళ్ళందరూ కూడా బూతులతో మాట్లాడుతూ ఉంటే అదే పిహెచ్డి అనుకుని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్లు ఇచ్చి, మినిస్టర్లను చేసి వాళ్ళని ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడు అని అంటేనే మనకు అర్థం కావట్లేదా? ఆయన పేర్ని నాని గారు కూడా అంటే ఆయన కూడా మరి ఈ విధంగా పేర్ని నాని గారు కూడా ఇలా మాట్లాడడం అనేది మీకు ఆశ్చర్యం వేసిందేమో. మరి నాకైతే వెయ్యలేదు, ఎందుకంటే వాళ్ళు పాలన చేసినప్పుడు ఆయన కూడా చాలా మాటలు మాట్లాడారు. అది కేవలం ఇప్పుడు వంగలపూడి అనిత గారి గురించి కాదండి, భువనేశ్వరి గారిని మొదలు పెడితే నా వరకే ఏంటి, ఇక కిందన్న మహిళలేంటి, అమరావతి మహిళలేంటి, ఎవరిని వదిలేరండి వాళ్ళు? ఏ రోజు వదిలేరు చెప్పండి? మీరు దళిత మహిళనే కాదు, సామాన్య మహిళలైనా నేను అడుగుతున్నాను, ఏ రోజున వదిలిపెట్టారు వాళ్ళు? సోషల్ మీడియా పరంగా అయినా, మీడియా పరంగా అయినా, అసెంబ్లీ సాక్షిగా అయినా, ఇంకా అసలు ఎంత దారుణంగా వాళ్ళు ఎక్కడ వదిలేరు చెప్పండి? మళ్ళీనేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి, నిజంగా ఏదో ఆయన కాక్రోచ్ గురించి అని మాట్లాడాడు, లేకపోతే డిఎస్సి గురించి అని మాట్లాడుతున్నాడు. అసలు ఒకటి స్ట్రేట్ గా మాట్లాడడం ఏంటంటే మన వంగలపూడి అనిత గారిని కానివ్వండి, లేదా రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి ఏ మహిళ తన వేసుకున్నటువంటి బట్టల గురించి, లేదంటే తన అటైర్ గురించి, అపియరెన్స్ గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. రాజకీయంగా నీకు ఇప్పుడున్నటువంటి కూటమి బాడీ షేమింగ్ కదా, బాడీ షేమింగ్ దానికి చట్టం ఉంది. కానీ అంటే ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు క్రైమ్స్ ఉంటాయి కొన్నిట్లో, అంటే నిజంగా తప్పు చేస్తే పెద్ద క్రైమ్స్ చేస్తే వాటికి శిక్షలు వేస్తారు. కానీ ఇట్లాంటివి కొన్ని సంస్కారానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే పెంచడం ఉంటుంది కదా, అటువంటి పెంపకం గురించి కూడా వస్తాయండి.
ఆయన మంత్రి నేను ఎవరు అడిగింది వంగలపూడి అనిత అని అంటున్నారు. నేను మాజీ మంత్రి, నేను మంత్రిలాగా చేశాను అన్నాడు. నువ్వు మంత్రిలాగా చేస్తే నీకు ఉండాల్సిన క్యారెక్టర్ ఇదేనా అని అడుగుతున్నా నేను. ఆయన మాటల్లో ఆయన అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. నేను మంత్రిలా చేశాను అన్నాడు. నువ్వు మంత్రిలా చేస్తే నీకుండే క్యారెక్టర్ ఇదేనా? లేదంటే మీ వైసీపీలో వాళ్ళందరికీ ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, అంటే ఇలా బూతులు మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే మంత్రి పదవి వస్తుంది. ఇక్కడ సమర్థించుకోవడం కూడా ఏ రేంజ్ లో ఉందంటే మామూలు రేంజ్ లో లేదు. కానీ వెంకటకృష్ణ గారు, ఇక్కడ రాజకీయాలు కూడా నిజంగా చాలా దుర్మార్గంగా అయ్యాయండి. ఇప్పుడు ఆవేశంతో ఇప్పుడు మేము అందరం ఏదో ఒక టైంలో ఒకసారి మామూలు టంగ్ స్లిప్ అయ్యో లేకపోతే ఇంకొక నాయకులని మనము అనకుండా ఆవేశంతో ఒక చిన్న మాట అయినా సరే వ్యక్తిగతంగా దొరికిన తర్వాత ఇంకెప్పుడు కూడా మామూలు సంస్కారం ఉన్న వాళ్ళైతే ఇంకోసారి ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా అనరు. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేస్తాము, అది మనకు ఉండాలి కదా బుద్ధి. కానీ వీళ్ళు పదే పదే చేస్తున్నారని అంటే పైనుంచి ఏదో డైరెక్షన్ ఏదో కాదు, పైనుంచి డైరెక్షన్ క్లియర్ కదా. ఇది ఇవాళ కొత్త ఏం కాదు. ఆ పార్టీలో చేసే ప్రతి వాళ్ళు, ఆ పార్టీలో పని చేసే ప్రతి వాళ్ళు, పని చేసి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు సజ్జల వాళ్ళ అబ్బాయిని అతన్ని పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియా నడుపుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ గా వాళ్ళ సాక్షి పత్రికలు మనకు తెలుసు కదండి, బొమ్మలు వేసి రకరకాలుగా వేసి ఆడవాళ్ళని పేర్లు పెట్టి, మీ డిబేట్ లో కూర్చున్న వాళ్ళం కదా, మా అందరి పేర్లు పెట్టి రకరకాలుగా రాసి టైటిల్ ఇచ్చి అలా పెట్టి అలా చేసినటువంటి వాళ్ళకి ఇప్పటికీ బుద్ధి రాలేదండి. మహిళలు మేము అనుకుంటున్నాం రాష్ట్రంలో మహిళలు రావడానికి ఎవరన్నా బుద్ధి చెబితే కదా. మేము చెప్పాం కదండి, రాష్ట్రంలో ఉన్న మహిళలు చెప్పబట్టే 151 నుంచి దాన్ని వాళ్ళు బుద్ధి అనుకోవట్లేదు. నో వాళ్ళు దాన్ని బుద్ధి అనుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్స్ ఏ నంబర్ గేమ్, నంబర్ ఇవాళ పోయింది మళ్ళీ రేపు వస్తుంది అనే దీంట్లో ఉన్నారు. కానీ బుద్ధి చెప్పారు మనకి, మన బండకేసి కొట్టారు, ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి, మనుషులుగా మారండి అని చెప్పారు, అట్లా అనుకోవట్లా. ఇట్స్ ఏ నంబర్ గేమ్, ఏదో నంబర్ మారింది మా అంటున్నారు కదా. ఏంటది ఎస్ఐఆర్ అని, లేకపోతే అంతకుముందు ఈవీఎంలు అని రకరకాలుగా మాటలు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఎంత ఇదిగా సమర్థించుకుంటున్నారంటే ఈ ఇష్యూలో, ఏది గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనిత గారిని చేసిన కామెంట్స్ మీద ఒకసారి పేర్ని నాని గారు ఎలా సమర్థించుకున్నాడో వినండి దయచేసి. పేర్ని నాని గారు బయట. ఇప్పటికే పోలీసుల నుంచి మాకు సమాచారం ఉంది, మా అమర్ని ఒక 10 కేసుల్లోనో 15 కేసుల్లోనో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కేసులు కట్టి అన్ని స్టేషన్లకి తిప్పాలనేటువంటి తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. నువ్వు 10 కాకపోతే 15 కేసులు కట్టుకో, 15 పోలీస్ స్టేషన్లు తిప్పు. అమర్ అనేవాడిని ఓ పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతావు తప్పితే, అమర్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రభుత్వంలో పెద్ద నాయకుడిని చేయబోతావు తప్పితే అతని రోమం కూడా నువ్వు కదల్చలేవనేది కూడా లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం, మీరు కానీ మీ ప్రభుత్వం కానీ మీ తండ్రి గారు కానీ. సో భవిష్యత్తులో అమర్నాథ్ని ముఖ్యమంత్రి చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా నాకు అది ఒక్క నిమిషం ప్లీజ్. ఈ స్టేట్మెంట్ చూస్తే భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు బాగా మాట్లాడావమ్మా, నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా నువ్వు ఉండు, నేను తప్పుకుంటాను అంటారో ఏమో. పేర్ని నాని గారి స్టేట్మెంట్ చూస్తే. సో బాలకోటయ్య గారు అండ్ సత్యమూర్తి గారు అనడము ఒక ఎత్తు, దాన్ని ఇలా సమర్థించుకోవడం ఇంకొక ఎత్తు. మా పార్టీ విధానం ఇదే, ఇలా తిట్టే వాళ్ళకే మా పార్టీలో అందలాలు అనే ఓపెన్ గా చెప్తున్నారు. ఇంతకుముందు చేసింది అదే, ఇప్పుడు చెప్తున్నది అదే, మళ్ళీ దాన్ని ఎండార్స్ చేసుకుంటున్నారు. సో ఒక చిన్న హొరనాథ అన్న మాటలు కానీ, వాళ్ళు సమర్థించుకుంటున్న తీరు కానీ అందరి వేయాలంటే నాకు సరిపోద్ది టైం అంతా కదా. శాంపిల్ గా పేరిన ఆయన అయితే వెంటగిట్టు చూపిస్తున్నాడు, వచ్చు అని చూపిస్తున్నాడు. నేను ఈ పదం వాడడానికి నేనేమి ఇదే అట్లా, ఎందుకంటే అది వాళ్ళు ఒరిజినాలిటీ తెలియాలి కాబట్టి. సో మీ అనాలిసిస్ ఏంటి? వీళ్ళ అంటే ఎవరైనా సరే అంటే తప్పు చేస్తే కొంచెం సిగ్గుపడతారు, నోరు జారితే పశ్చాత్తాపడతారు, వెనక్కి తీసుకుంటారు. ఈ 2 లక్షణాలు కూడా లేకుండా ఎదురుదాడి చేయటం అనేది అది ఇట్ ఈస్ ఎ బ్రాండ్, వైసీపీ బ్రాండ్. తప్పు చేసేది వాళ్ళే, బూతులు తిట్టేది వాళ్ళే. ఇప్పుడు పేర్ని నాని ఏమంటాడంటే అరెస్ట్ చేయి, ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతావు తిప్పు అంటాడు. పోలీస్ స్టేషన్లు ఇప్పుడు అరెస్ట్ చేయంగానే అమర్నాథ్ అక్రమ అరెస్టుకు 1వ రోజు, అక్రమ అరెస్టు 2వ రోజు సిరీస్ అని సిరీస్ వేస్తారు.
ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్టే, నీకు గనులు కొల్లగొట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డిది అక్రమ అరెస్టే. ఏదైనా సరే అక్రమ అరెస్టుకు 91వ రోజు 92వ రోజు అని వేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి ఎంత ఎవడన్నా చూసిన వాడు ఏమన్నా అనుకుంటాడేమో ఇది అక్రమ అరెస్టు. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి అరెస్ట్ జరిగినా కానీ అక్రమ అరెస్ట్ అంటారు. ఆ వేరపువ ఇంగితం అసలు అటువంటిది ఏ కోశానా లేని వ్యక్తులు ఎవరంటే వైసీపీ వాళ్ళు. పేరు నాని ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, ఆయన భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసా? అందుకే ఇటు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెనకబడిపోతానే. పేరుని నానికి ఏదైనా భవిష్యత్తు ఉన్నదా? పేరుని నాని ఏదన్నా అంటే మళ్ళీ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? ఇస్తే పోటీ చేస్తాడా? వద్దన్నాడు. నేను చేయను, మా అబ్బాయికి టికెట్ అంటే గెలవని తెలుసు కాబట్టి వద్దన్నాడు. ఏదైనా కొడుకును వాళ్ళు కొట్టుకుంటాడా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. అందుకని అంటే పేరుని నాని భవిష్యత్తే పేరుని నానికి తెలియదు. ఆయన వచ్చి అమర్నాథ్ని చాలా చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఇంక ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అవును, అంటే భవిష్యత్ గవర్నమెంట్ లో చాలా పెద్ద నాయకుడిని చేస్తున్నారని అన్నాడు. అసలు రాజకీయాలు దిగజారిపోయినాయి అంటారు, కానీ ఇది దిగజారిపోవటం కాదు, ఇది మొత్తం పాతాళంలో టచ్ చేసి రావడం. అటువంటి దారుణమైన పరిస్థితుల్ని కల్పిస్తూ ఉన్నారు. సభ్యత సంస్కారం అనే పదాలు ఉంటాయి అన్న విషయం కూడా మర్చిపోయారు. వాళ్ళ డిక్షనరీలో లేవేమో. అట్లా ఉన్నది. నిజంగా ఒక గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మీకు ఈ సభ్యత సంస్కారం ఇవన్నీ ఒక తరం మర్చిపోతే నెక్స్ట్ తరాన్ని మనం లేదు, ఆల్రెడీ సగం మర్చిపోయారు కదా సార్. ఎగ్జాక్ట్లీ సగం మర్చిపోయారు. మీకు రప్పారప్పాలే కనపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీన్ని జిందాబాద్ జై జైలు కనపడట్లేదు, ఇప్పుడు అంతా రప్పారప్పాలే కనపడుతున్నాయి. ఎందుకు ఇక్కడ మనం ఇవి కనుక వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు, అక్రమ అరెస్టులు అని, నిర్బంధం అని ప్రచారం చేస్తారు అని వెరపుతోటి వీళ్ళని ఇటువంటి ఎలిమెంట్స్ని అరెస్ట్ చేయకపోతే సమాజం టోటల్గా టోటల్ సమాజాన్ని కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది. అందుకని అరెస్ట్ మీరు ఏమీ చేయట్లేదు, చాలా మందిని మీరు వదిలేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఊరుకుంటున్నారా? అక్రమ అరెస్టులనే అంటున్నారు. మీరు ఏమి యాక్షన్ తీసుకోకపోయినా మీరు చంద్రబాబు నాయుడు చాలా దౌర్జన్యకర పాలన చేస్తున్నాడనే చెప్తూ ఉన్నారు. అవును, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే చెబుతూ ఉన్నారు. ఏది కోర్టు ఆదేశాల ప్రకారం అంటే ప్రతి మనిషిని అంటే వైసీపీకి సంబంధించిన అక్రమాలు చేసిన ప్రతి వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళి అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతేనే అరెస్ట్ చేశారు తప్ప గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టెళ్ళి అవన్నీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అయినా సరే కూటమి ప్రభుత్వం బ్లేమ్ తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలిసినా కూడా ఇన్ టైమ్ లో తీసుకురాకుండా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైం కూడా ఇస్తున్నారు. అయినా కూడా పాపం మరి చేస్తున్నా కానీ మీ బ్లేమ్ మీకు ఏమన్నాడు? ఎవరిదేమన్నాడండి? అందుకనే ఇప్పుడు మీ గవర్నమెంట్ కూడా ఇటువంటి భేషజాలు ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీకోసం కాదు, అధికారంలో ఉన్న తెలుగుదేశానికి జనసేనకి బీజేపీ కోసం కాదు, మొత్తం సొసైటీ ట్రాంక్విలిటీ మెయింటైన్ చెయ్యాలి అంటే ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సాక్షాత్తు హోంమంత్రిని పట్టుకొని ఒక ఎస్సీ మహిళని పట్టుకొని అంత మాటలు బాడీ షేమింగ్ చేసినా కానీ రియాక్ట్ కాకపోతే, పోలీసు వ్యవస్థ రియాక్ట్ కాకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 100 సార్లు చెప్పి ఉంటాడు బట్టలిప్ప తీసి కొడతా అని. పైగా హోంమంత్రి బట్టలిప్ప తీసి కొడతా అని చెప్పి ప్రతి వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు పోలీసుల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అసలు ఒకటి కాదు రెండు కాదు, అంటే ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా కానీ పోలీసులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ పోలీస్ వాళ్ళు ఇదేదో పొలిటికల్ గేమ్ అని చెప్పి వదిలేయటానికి వీల్లేదు. ఇది సమాజం సభ్యతకి సంబంధించిన విషయం.
అందుకని పోలీసులు కూడా వాళ్ళు ఇదేదో రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది చూడొద్దు దయచేసి. పోలీసులు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఈ రోజున హోంమంత్రిని వాళ్ళు అంత మాట అన్నారు అంటే పోలీసుల్ని ఆఫీసర్లని పేరు పెట్టి పిలిచి పేరు పెట్టి బట్టలు ప్రదేశి కొడతా అని చెప్తున్నారు అంటే మరి వ్యవస్థని ఏం చేయాలి? Right. పోలీసు వ్యవస్థ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో మరి పోలీసులే నిర్ణయించారు. రైట్. బాలకోట గారు నమస్కారం. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్, మీకు ఎదురొచ్చిన మీరు ఎదురొచ్చిన మీరు నాకు ఎదురొచ్చిన నేను మీకు ఎదురొచ్చిన మీకే రిస్క్, మీరు నాకు ఎదురొచ్చిన మీకే రిస్క్ అని. వైసీపీ వాళ్ళు అదే పెట్టుకుంటున్నారు. ఏమని, మేము అధికారంలో ఉన్నా మీకే రిస్క్, మేము అపోజిషన్లో ఉన్నా మీకే రిస్క్ అని. అలా ఉంది పరిస్థితి. ఆమె, నేను ఇందాక ఫస్ట్ నా ఇంట్రడక్షన్లో చెప్పా, ఆమె ఒక దళిత మహిళ, పైగా హోంమంత్రి, ఎడ్యుకేటెడ్, టీచర్ జాబ్ చేసి ఉద్యోగం వదిలేసి రాజకీయాల మీద ప్రేమతోనో ఏదో సేవ చేయాలనే తపనతోనో ఏదో ఉండే, ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. వస్తే నువ్వేం ఉద్యోగం చేసావో మాకు తెలుసులే, మా వాళ్ళు అలాంటి ఉద్యోగాలు చేయలేరు, మా మహిళలు చేయలేరు, మీ మహిళలు టీచర్ ఉద్యోగం చేయలేరా? నేను అదే అన్నానుగా, అవమానించుకుంటున్నాడు. సరే ఓకే, అదొకటి. అది డెఫినెట్ గా క్యారెక్టర్ అసాసినేషన్ ఒకటి. తర్వాత మేకప్, ఎండలోకి వెళ్తే కేజీగా కారుద్ది, గోడలకి ఏంటది పుట్టి పెట్టుకోవచ్చు, ఇది బాడీ షేమింగ్. సో ఇంత సీరియస్ అలిగేషన్స్, ఇంత సీరియస్ కామెంట్స్ పాస్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు స్టార్ట్ అవ్వలేదు? మీరేమో సామాజిక సంక్షేమ మండలి, ఏం సామాజికమో ఏం సంక్షేమమో ఏమి భద్రత నాకైతే ఏం అర్థం కావట్లా. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, నేనైతే దూది పింజరలాగా నెమలి ఎక్కలు ఇసిరినట్టుగా నేను మాట్లాడలేను, కానీ నేను కూడా అనితి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మాకు ఆ పెయిన్ ఉంటుంది, మాకే ఉంటుంది ఆ పెయిన్. అందరికి ఉంటదిలే, మీకే ఎందుకు ఉంటుంది? అందరికి ఉంటుంది, మీకు ఎక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ ఉంటుంది. ఈ గుడివాడ అమర్నాథ్ అనే ఒళ్ళు బలిసినోడు, ఒళ్ళు బలిసి మాట్లాడిన మాటలకి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో హోంమంత్రిత్వ శాఖ వ్యర్థం. మాలాంటి వాళ్ళం కూటమి ప్రభుత్వంలో ఇలా కాళ్ళ ఎగరేసుకొని ఆత్మగౌరవంగా తిరుగుతున్న మాటకి అర్థం ఉండదు. వీడికి ఒళ్ళు బలిసింది, ఒళ్ళు కొవ్వెక్కింది. వాడి వెటకారం మీ మాటల్లో ధ్వనిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చాడో హోంమంత్రి గురించి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని అంశాల మీద చర్య తీసుకోకపోతే చేతగానితనం అవుతుంది. నేనేమో వ్యర్థగా అదనంగా భావించడం కాదు, కానీ ఇదిగోండి, వంగలపూడి అనిత గారిని అన్న తర్వాత సోషల్ మీడియాలో ఆయన భార్య ఫోటో హల్చల్ చేస్తుంది. ఏం వేసుకోలేదంటే మేకప్, ఈ ఫోటో చూపించడం కూడా నాకు ఇష్టం లేదు, ఏమెవరో కూడా నాకు తెలియదు. నీ భార్య పక్కన నీ భార్య మేకప్ వద్దులేండి వాళ్ళ మేకప్ వేసుకున్నారే మరి ఏమో గడ్డైనా పెడుతుందని, అన్నం పెట్టి అన్నానికి ముందు నువ్వు హోంమంత్రి గారు నా మాట ఎందుకన్నావని గడ్డన్నా పెడుతుందని. ఎందుకంటే నేను మాట చెప్తున్నా సార్, ఈ డిబేట్ సాక్షిగా SC/ST అట్రాసిటీ కమిషనర్ జవహర్ గారు, మీరు వెంటనే గుడివాడ అమర్నాథ్కు నోటీస్ ఇవ్వండి. మీరు చెప్పండి సార్. ప్రతిదానికి నా డిబేట్ అయినాక మీరు ఏం చేసేస్తున్నా నా డిబేట్ లో కూర్చునే చెప్పాలా? మీరు వెళ్ళి చెప్పండి జవహర్ గారికి. ఉమెన్ కమిషన్ కేమో తేజస్వి లేకపోతే యామిని వీళ్ళందరూ వెళ్ళి చెప్తారు. మీరు జవహర్ గారికి చెప్పండి. వెంకటకృష్ణ దొరికాడు మీకు తేలిగ్గా. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఆసుపత్రిలో ఒక అత్యాచారానికి గురైన మహిళను పరామర్శించడానికి పోతే ఆ రోజు మహిళా కమిషన్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయించారు? నోటీస్ ఇప్పించారు. పట్టాభి గారు ఏదో మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దేవాలయం లాంటి తెలుగుదేశం కార్యాలయాన్ని బద్దలగొట్టి మా కార్యకర్తలకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మీరు భరించాలి అని విషయం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ ఎందుకు వెళ్ళాడు? తన నాయకుడి యొక్క మెప్పు కోసం వెళ్ళాడు.
మరి ఇలా బరి తెగించిన గుడివాడ అమర్నాథ్ నోటికొచ్చినట్టు ఎండలోకి వెళ్తే కారిపోతుందా, కేజీ కారిపోతుందా? హోంమంత్రి గారు ఏం ఉద్యోగాలు తెలుసో మీకు తెలుసా? అలాంటి ఉద్యోగాలు మీ మహిళలు చేయరా? ఇది అట్రాసిటీ కింద రాదా? ఇది దళితులను అంతకన్నా ఎక్కువ ఇది అట్రాసిటీ. 1989 అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పెట్టారు? ఈ దేశంలో అంతరాని కులాలను ఎగతాళి చేయడం కోసమే కదా. సాక్షాత్ ఈ రాష్ట్ర హోంమంత్రిని అమర్నాథ్ బరితెగించి చేస్తే దాని మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతాడా పేర్ని నాని గారు, లోకేష్ నాయుడు గారిని మాట్లాడతారా? మీరు మనుషులా మరుగుజ్జులా? మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఇంట్లో భార్యలు అట్టుకుంటున్నారు, అయినా మహిళల జోలికి పోవడం ఏంటి? మహిళల జోలికి పోవడం ఏంటి సార్? వెంకటకృష్ణ గారు, రాజకీయాలు దమ్ముంటే రాజకీయాలు మాట్లాడండి, అది డిఎస్సీ అయినా మాట్లాడండి, ఇంకేదైనా మాట్లాడండి. మహిళల జోలికి పోవటం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి అసలు సంజాక్షి చెప్పాల్సిన అవసరం నాకేంటండి? గుడివాడ అమర్నాథ్కి చెప్తున్నారు కదా, ఎన్ని టెస్టులు తిప్పారో చెప్పండి అని చెప్పాలి. మరి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వెంకటకృష్ణ గారు, అసమర్థుడికి ఆదిగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గట్టిగా ఉండటం మంచిది అంటారు సామెత గ్రామాల్లో. ఈ రోజు ఒక హోంమంత్రిని అలాంటి మాటలంటే చెప్పులు తీసుకొని కొట్టాలి, చెప్పులు కొట్టాలి. నేను అన్న మాట కాదు, అయినా సరే గ్రామీణ సామెత అండి. సామెతే అంటే బాలకోటే గారు, అది సామెతే, పాత రోజుల్లో పుట్టిన సామెత. అది ఇప్పుడు సమాజం గౌరవంగా అది ఓకే. అంటే ఏదైనా చావదచ్చి ఉండకూడదు సార్. ఎందుకంటే హోంమంత్రి కాదు, చిన్న మనిషి కాదు, సాధారణమైన మహిళనంటేనే లోకేష్ గారు ఏం చేశారు సార్? అవును, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కామెంట్ చేస్తే తన పార్టీ కిరణ్ అబ్బాయి పేరు పార్టీ కార్యకర్తలు శిక్షించాడండి. కాళ్ళకి చెప్పులు లేకుండా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తనే శిక్షించాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పర్వాలేదని చెప్పేసి ఇప్పుడు అమర్నాథ్కి ఆయన భరోసా ఇస్తున్నాడు. మరి ఏం చేయాలన్నా వీటికి పడదామా? మీరు శిక్షించారు, మీరు వాళ్ళేమో షర్మిల గారిని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని అంటే ప్రమోషన్ ఇచ్చారు అన్నోడికి వాళ్ళు. వెంకటకృష్ణ గారు సరే, ఆయన చెల్లెలు ఆయన చెల్లుబాటు అవుతుంది. అనైతికారికత ఎక్కడుందన్నా? ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కదా. ఓ దళిత మహిళని అనకూడదని ఇంగిత జ్ఞానం తెలియదా? మంత్రిగా చేశాడు కదా, వైసీపీలో ప్రధానమైన పార్టీలో ఉన్నారు కదా, పేర్ని నాని గారు కానీ అమర్నాథ్ గారు కానీ. ఎలా అంటారంటున్నాను నేను. మీరు మళ్ళీ తప్పులో కాలేస్తున్నారు. దళిత మహిళల్ని అనకూడదని ఇంగిత జ్ఞానం లేదా అని మీరు అంటున్నారు. వాళ్ళు ఎవరుకుంటున్నారంటే దళిత మహిళలు కాబట్టి ఏదైనా అనొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంతే కదా. ఆమె కాదండి, నేను హైదరాబాదు, నాది తెలంగాణ, నాకు తెలుసు ఆమె ఏం చదివిందో, ఆమె ఏం జాబ్ చేసిందో, ఆమె ఎలా రాజకీయాల్లోకి వచ్చిందో ఉద్యోగం వదిలేసి నాకు తెలుసు. అలాంటిది ఆ వైజాగే, ఆ పక్క నియోజకవర్గమే, ఆ ఊరే ఆయనకు తెలియదా? నువ్వేం ఉద్యోగం చేసావో మాకు తెలుసులే, మా వాళ్ళు చేయలేదు అంటే ఇలాంటి కొంటె మాటలు, డెరగేటరీ మాటలు కూడా కాదండి. ఇది మరి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. డబుల్ కూడా కాదు, డైరెక్ట్ మీనింగే, నాట్ డబుల్ మీనింగ్. యామిని గారు, డైరెక్ట్ మీనింగే. నిజంగా అనిత గారు ఇంతవరకు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోలేదో నాకు తెలియదు. కానీ ఉమెన్ కమిషన్, ఎస్సీ కమిషన్ కాదు, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కి వెళ్లాల్సిన కేసు ఇది. ఏపీలో ఏం జరుగుద్ది అనే దాని మీద చాలా డౌట్లు ఉన్నాయి అందరికి. ఐఎమ్ సారీ టు సే. వెంకటకృష్ణ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం వెళ్దామని, లోకేష్ గారు చట్ట ప్రకారం వెళ్దామని, లేదా కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్దామని మాలాంటి వాళ్ళని మాట్లాడదని ఆంక్షలు పెడుతున్నా కూడా ఈ రంపపు కోతను భరాయించలేం కదండి. రెండోది ఏంటంటే వైసీపీ మహిళా నాయకురాలు కూడా వాళ్ళు కూడా లిప్స్టిక్ రాసుకొని అదే అమర్నాథ్ కి మద్దతు పలుకుతున్నారు కదండి. తప్పేముందండి, లిప్స్టిక్ రాసుకోవడం తప్ప ఏంటి? మరి ఎలా మాట్లాడతారు సార్? మరి ఆ మహిళలు ఎట్లా మాట్లాడతారండి? వైసీపీ మహిళలు వాళ్ళు లిప్స్టిక్ తోనే మాట్లాడుతున్నారు కదా. తోటి మహిళ హోంమంత్రి ఆ మాట అనకూడదని చెప్పాలి కదా. ఎన్ని కేసులు తిప్పుతారో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఏమండి, తలకు కొబ్బరి నూనె రాసుకున్నట్టు, మీసాలకు రంగు వేసుకున్నట్టు లిప్స్టిక్ కూడా రాసుకుంటారండి. అది దట్ ఈస్ వెరీ కామన్. అది దాన్ని పెద్ద ఏదో అందమను మేకప్ అను అనేంత ఇది కాదు. అది టూ మచ్. అది సమస్యలే బాడీ షేమింగే. బాడీ షేమింగ్ కింద కేసు పెట్టాల్సిందే.
అసలు ఎక్కడ తయారవుతారండి ఇట్లాంటి వాళ్ళందరూ? నిజంగా అనకూడదు అంటేనేమో మాట్లాడారు కాబట్టి అనుకున్నాను. వెంకటకృష్ణ ఇందాక నుంచి చాలా నా సంగతి మీకు తెలుసు, మామూలు తమాయించుకున్న బాలకోట గారు. ఒక్కటే నిమిషం, అంటే మనం ఇప్పుడు మామూలు ఏకవచనంతో కూడా మాట్లాడకూడదు అని చెప్పనని ఆగుతున్నాను. కానీ ఎవడండి అసలు వాడు? మామూలు ఈ రోజు అనిత గారు కాదు, ఇంకో యామిని కాదు, ఇంకొకరిని కాదు, ఎవడన్నా అసలు మాట్లాడడానికి? మేము పెట్టుకునే ఏమంటారు, లిప్స్టిక్ కాదు, బొట్టు కాదు, మా ఇష్టం. ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో హక్కులు మాకు లేదా? మాకు నచ్చినట్టుగా మేము ఉండడానికి అని చెప్పని అసలు అయినా కూడా మొహానికి వేసుకున్న దాని గురించి అంటే అంతకంటే నీకేం దొరకలేదా నీ బతుక్కి? మీ బతుకు, నేను నిజంగా అంటున్నాను కదా, వైసీపీ వాళ్ళ బతుకంతా ఇంతేనండి. ఆ రాజకీయాల్లో ఎస్పెషల్లీ కూటమి పార్టీలో ఉన్న మహిళల పట్ల వాళ్ళ మీద పడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పితే, వాళ్ళని మాట్లాడడం తప్పితే వాళ్ళ వేరే బతుకులేదా? అంటే ఇక్కడ యామిన్ గారు ఇక్కడ ఒకటి ఉంది, బాలకోటే గారు అన్న పాయింట్ లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అదే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు గాని నాయకులు గాని ఒక్క మాట మీరే చెప్పండి. వైసీపీకి చెందిన మహిళా నాయకులు గాని, మాజీ మంత్రులుగా పనిచేసిన మహిళలు గాని, లేకపోతే ఇప్పుడు మహిళల నాయకులు గాని, వాళ్ళు కూడా లిప్స్టిక్ అని, అందం అని, మేకప్ అని మీలాంటి వారిని, తేజస్వి లాంటి వారిని, లేకపోతే అనిత గారు లాంటి వారిని మాట్లాడుతున్నారు. ఏది వాళ్ళ వేసుకుని కూర్చున్నాయి ప్రెస్ మీట్ లో. సారీ, నేను వాళ్ళని అనట్లా, కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళే గనక నిజంగా వెంకటకృష్ణ గారు, వాళ్ళు నిజంగా వాళ్ళల్లో ఒక ఆడవాళ్ళని అంటే వ్యతిరేకించాలని చెప్పిన భావన ఉంటే, వాళ్ళ పార్టీ 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా, ఇంకా నేను అనకూడదు కానీ, వాళ్ళే మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఉండరు కదా. పీతల సుజాత గారిని ఎంత బాడీ షేమింగ్ చేశారో అప్పుడు గుర్తుంది కదా. భారతిరెడ్డి ఇప్పుడు దీనికి అసలు ఆయన సొంత భర్తని ఇలా సమర్థిస్తుంటే ఆమెను కూడా ఏమంటాం మనం? అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి శభాషణ అని అంటుంటే వీళ్ళు ఇంకా దీన్ని రేపు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు దిగజారడంగా దిగజారడం ఒక ఎత్తు, తెగించారు. ఇక్కడి వరకు తెగించిన వాళ్ళంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటో నేను అడుగుతున్నానండి. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి అనిత గారి పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే ఆడపిల్ల, కాలేజ్కి వెళ్ళే ఆడపిల్ల, లేదంటే ఉద్యోగాలు చేసుకున్న మహిళలు, రోడ్డు మీద పండ్లు కూరగాయలు అమ్ముకునేటటువంటి మహిళలు, సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఇదే వైకాపా నాయకులు కానీ, ఇదే వైకాపా కార్యకర్తలు కానీ వారిని నిజంగా ఇంకా మనం అనకూడదు కానీ ఎంతకైనా సరే తెగిస్తే ఏంటి, ఎవరిది బాధ్యత ఏంటి, పరిస్థితి ఏంటి? రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తేజస్వి గారు ఒక చిన్న బయట తీసుకుందామా, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు దీని మీద స్పందించారు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్పై తక్షణం కేసు నమోదు చేయండి అని విశాఖ పోలీస్ కమిషనర్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాలు జారీ చేశారు. దళితులను ఎవరు కించపరిచినా సహించేది లేదు. హోంమంత్రి అనిత దళితురాలనే విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా? వ్యక్తుల ఆహార్యాన్ని కించపరిచేలా మాట్లాడడం వివక్ష కిందికే వస్తుంది. ఇది అలవాటు కాకూడదనే ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుంటోంది. విమర్శలు సహజంగా సహేతుకంగా విమర్శించాలి తప్ప ఇట్లా కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా చేయకూడదు అనేది ఒకటి. తర్వాత ఇందులో ఇంకోటి కూడా వస్తుంది, బాడీ షేమింగ్ అనేది భారత న్యాయ సంహితలో సెక్షన్ 79 కింద ఇది కేసు అట్రాక్ట్ అవుతుంది. ఇది అట్లీస్ట్ 3 years ఆఫ్ పనిష్మెంట్ అండ్ అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది దీని మీద. ఇది చాలా చాలా ఇదిగా ఉంది. దానికి తోడు ఈ మనం మాట్లాడుతున్న ఈ ఎపిసోడ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలాగూ అట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా చాలా వస్తున్నాయి, సజెషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. రైట్, మనం జవహర్ గారి కోసం ట్రై చేస్తున్నారు మన వాళ్ళు ఫోన్ కోసం, మరి కలవలేదు. బట్ అది రైట్. ఇక మనం తేజస్విని గారితో మాట్లాడాం. తేజస్విని గారు, ఇది ఎస్సీ కమిషన్ చెప్పండి, బాలకోటే గారు చెప్పండి. దట్ ఈస్ దళిత ఆంధ్రప్రదేశ్ లో జవహర్ గారికి అభినందనలు. తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి డీజీపీ కూడా సుమోటోగా ఈ కేసు తీసుకోవచ్చు. అయినా సరే ఐఆమ్ హియర్. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎస్సీలమే, మాలలమే, మాదిగలమే ఒక ప్రధానమైన భాగస్వామ్యం కష్టపడి సాధించుకున్న ప్రభుత్వం సార్ ఇది. మా మహిళలను అవమానపరిస్తే
మా మహిళల యొక్క విలువల్ని ఒలువల్లో ఎప్పదీస్తే చూస్తూ ఒక గుడివాడ అమర్నాథ్, నేను మాట్లాడగలను, నాలుగు మర్తేస్తే నీకంటే చాలా పెద్ద మాటలు వస్తాయి. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నా, ఒక చైర్మన్ గా ఉండేదే బాధ్యతగా మాట్లాడుతున్నా. బాలకోట గారు, నువ్వు మాజీ మంత్రి అయ్యుండి దున్నపోతులాగా ఎదిగి ఒక హోంమంత్రి అమర్నాథ్ తో పాటు దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టేలాగా మీరు ఒకసారి జోక్యం చేసుకొని చెప్పాలి బాలకోట. ఎందుకంటే అన్నవాది కాకుండా అన్నవాడిని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, హత్య చేసిన వాడికి సహకరించిన వాడు, హత్య చేసిన వాళ్ళని దాచిపెట్టే వీళ్ళందరూ కూడా నిందితులే, ముద్దాయిలే కదా. అందుకని ఇందులో ఇంప్లికేట్ చేయాలి బాలకోట గారు. వెంకటకృష్ణ గారు, ఐ ప్రామిస్ ఏబిఎన్ సాక్షిగా గుడివాడ అమర్నాథ్ను వదలం, అరెస్ట్ చెయ్యాల్సిందే, జైలుకు పంపాల్సిందే. ఎవడు అడ్డం వస్తాడో, ఎంతమంది అడ్డం వస్తారో, వాడికి ఎంతమంది ఒత్తాసుకోగలుగుతారో, జగన్మోహన్ రెడ్డి డిబేట్ కు వస్తాడో చూద్దాం. తప్పనిసరిగా చట్టం తన పని తాను చేయాలి. రైట్. తేజస్విని గారు, ఇంత అక్కడి నుంచి మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఎస్సీ కమిషన్ రియాక్ట్ అయింది, ఇక విమెన్ కమిషన్ ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. రైట్, ఎనీవే చెప్పండి. ముందుగా జవహర్ గారు ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం మా అందరికి ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్టెప్. మనకి మన రాష్ట్రంలో, మన స్టేట్ లో ఉన్న చట్టాలు కూడా వీళ్ళకి సరిపోవండి. ఎందుకంటే వీళ్ళు ఎంతటితో ఆగరు. యుఎన్ విమెన్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇది సైకలాజికల్ పొలిటికల్ వైలెన్స్ కిందకి వస్తుంది. బొలేవియా లాంటి కంట్రీస్ లో అయితే దీనికి ప్రత్యేకమైన క్రిమినల్ చట్టం ఉంది, ఇలాగ విమెన్ ని హెరాస్మెంట్ త్రూ బాడీ షేమింగ్ చేస్తే గనక. అదే మెక్సికోలో అయితే అసలు బ్యాన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. ఇటువంటి క్రిమినల్ చట్టాలు అవసరం. నిజం చెప్పాలంటే వీళ్ళ మాటలన్నీ ఆపాలంటే ఇంకా స్ట్రాంగ్ క్రిమినల్ చట్టాలు అవసరం. ఎందుకంటే ఈ రోజు అనింది కేవలం అనిత గారిని కాదు, ఇందాక సాధినేని యామిని గారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కలలుగానే అమ్మాయిలు, మహిళలు, నిరంతరం కష్టపడే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అంటే మేము ఎంత కష్టపడ్డా, మేము ఏ స్థాయికి వెళ్ళినా, ఆఖరికి ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా రేపు మా పనితీరును చూసి, మేము సాధించిన ఫలితాలను చూసి కాదు, కేవలం మా ముఖాన్ని చూసి, మా అపీరెన్స్ ని చూసి, మమ్మల్ని మేము వేసుకున్న మేకప్ ని చూసి దాన్ని బట్టి మా పనిని నిర్ధారిస్తారు అన్న స్టేజ్ కి మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు దిగజారటం అనేది చాలా బాధాకరం. ఇది చాలా మందిని ఎథికల్ గా చాలా డౌన్ చేస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపు 50% విమెన్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఇలాంటి రాజకీయాల్లో పదవులు చాలా తాత్కాలికం అండి, కానీ మాటలు శాశ్వతం. 50% విమెన్ ఓటర్స్ ని పెట్టుకొని మీరు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే, రేపటి రోజున మేము 29లో వస్తాం, 29 కాదండి, 39, 49, 69, 79 కూడా మీరు రాలేరు. ఎందుకంటే 50% ఆఫ్ ది స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ విమెన్ ఓటర్స్. మీరు ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తుంటే, మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తే, లాస్ట్ టైం మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? భువనేశ్వర్ అమ్మని మీరు అంత ఓపెన్ గా ఒక అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే దాని రిజల్ట్ ఈ రోజు మీరు కేవలం క్వాలిఫై అయిన, అసెంబ్లీకి వెళ్ళడానికి క్వాలిఫై అయిన వ్యక్తులు 11 మందే. దాని రిజల్ట్ ఈ రోజుకి మీరు అనుభవిస్తూ, మీ తప్పేంటో మీరు ఇంకా తెలుసుకోకుండా పదే మహిళలను అవమానిస్తూ ఉంటే మీరు ఏ రోజుకి అసెంబ్లీ గడప తాకలేరు. అదే విధంగా మహిళలు ఈ విషయాన్ని మర్చిపోరు అన్నది మీరు మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. తప్పు చేసామని ఫీల్ అయితే కదా తప్పేంటో తెలుసుకోవడానికి. వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అసలు తప్పు చేసామనే ఫీలింగే లేకపోతే ఇంకా తప్పేంటో యోగి గారు లాంటి శిక్ష వేయాలండి. ఈ మన రాష్ట్రంలో కూడా యోగి గారిని అలాగా ఇటువంటి చర్యలకి, ఇటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయి క్రిమినల్ గా అలా అంటే యామిని గారు ఇక్కడ ఒక మాట చెప్తా నేను. బీజేపీ తప్ప ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గిట్టని పార్టీ అది టీడీపీ కానీ జనసేన కానీ. వీళ్ళు ఈ పార్టీల నుంచి మహిళలు ఎవరన్నా రాష్ట్రపతులు అయినా కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. బీజేపీ అంటే భయం, బీజేపీ అంటే ఒక భయం ఉంది. ఆ భయం ఉంది కాబట్టి ఏం అనట్లేదు. కానీ గుర్తుందో లేదో మనమే డిబేట్ చేశాము. రాష్ట్రపతిని అన్నారు నిర్మలా సీతారామన్ గారు. 5 సంవత్సరాలు జగన్ పాలన నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి వస్తే సోషల్ మీడియా ద్వారా ఆవిడ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అంటే నిర్మలా సీతారామన్ గారి భర్త అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదో అడ్వైజర్ గా ఉన్నారు. కాదు ఒక మాట, నిర్మలా సీతారామన్ గారి భర్త గారు అప్పుడు ఏపీ గవర్నమెంట్ కి ఏదో అడ్వైజర్ గా ఉన్నారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారిని అన్నారు. ఇప్పుడు అనమనండి ఏమవుతుందో 24 గంటల లెక్క. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఆయన.
కాబట్టి మహిళల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి బీజేపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, ఎవరు లేరండి. వాళ్ళకి ఆ నోటి దురద అంతే. అంటే వాళ్ళ భరితగింపుతనము, ఆ ఏమంటారు దాన్ని దిగజారిపోడు, ఈ రెండే వాళ్ళకు